యోహాను సువార్త 15:4. యోహాను సువార్త, నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచుండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. నేను మీ యందు నిలిచుంటా. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు తనంతట అది ఫలించదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇదిగో అభిషేకాన్ని ఆయన యందు మనం నిలిచి ఉండాలా అన్నాడు. అంతే. అంటే మీకు అర్థమవుతుంది చెప్తాను, తల్లెత్తుతున్నా సాయి. సహవాసంలో ఉండాలా. అందరి రోజు చెప్పండి. సహవాసములో నువ్వు ఉంటే నీ మీద తైలము నిలిచి ఉండునుగాక. ఇప్పుడు పచ్చికట్లు కొన్ని ఉంటాయి, ఎండికట్లు కాలుతున్నాయి. పచ్చికట్లు తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏమవుతాయి? అవి కూడా కాలుతాయి. సహవాసం లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు. నువ్వు సహవాసంతో ఉంటే నీ మీదకి అభిషేక తైలం కుమ్మరించబడుతుంది. సహవాసములో ఉంటే. అందుకనే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తుల సహవాసమందును, అపోస్తుల సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును, ఎడతెగక అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును, సహవాసములో ఉంటే. సహవాసాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటావో అప్పుడు సైతాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సముద్రంలో చేప ఎగిరిగిరి పడుతుందంట. ఎట పడుతుంది చెప్పండి, వాళ్ళు తెచ్చి. ఎగిరి పడుతుందంట. ఉన్నట్టుండి సముద్రం నుంచి బయటపడిందంట. ఏడబడింది? సముద్రంలో నుంచి బయటపడింది. దాని తిప్పల చూడు, ఆకారం పెద్దది. బయట ఉన్న వాళ్ళు కూడా దాని లోపలికి నెట్టలేకపోతున్నారు దాన్ని. ఇంత పెద్ద ఆకారం అది. క్రేన్ తెచ్చి నెట్టినారంట దాన్ని. అప్పుడు లోపల గాలి ఆడక చచ్చింది. నీళ్ళల్లో లేక చచ్చిపోతుందా చేప? క్రేన్ తెచ్చి దాన్ని మళ్ళీ లోపలికి నెట్టే లోపల చచ్చింది. ఎగిరితే సహవాసంలో ఎగిరిపడు. లోహంలో పడ్డామనుకో, కోసి కారం పెట్టి, ఉప్పు కారం అద్ది, మిరియాల పొడి అద్ది, రోస్ట్ చేసుకొని వేస్ట్ కాకుండా తిని పేస్ట్ చేసుకొని పడుదాం అనుకుంటారు. ఏం చేస్తారా? రోస్ట్ వేస్ట్ కాకుండా పేస్ట్ వేసుకొని పడుదోముకొని తింటారు. తినేసి ఉతికిల దాకా తిని మసాలా పెట్టి మరి మిరియాల పొడి చల్లి ఎగిరేవంటే సహవాసులు ఎగిరి పడతా ఉంటే నీకున్న బలహీనతలు ఎవడో ఒకటి చెప్తాడు. నీకు అమితమైన కోపం, నువ్వు కాలుతో కొట్టుకుంటా వచ్చావు. అమ్మ కళ్ళు కనబట్టలేదు అంటావు. నీకు 2 సార్లు చూస్తావు, 3 సార్లు ఒకటి చెప్తాడు, వాడు చెప్తే కోపం తగ్గించుకుంటావు. సహవాసంలో ఉంటే నువ్వు నీ ఇంట్లో నలిపేసుకొని లోపలుండి నాకు బలహీనతలే లేవు, నేను నా రూటే సపరేటు అన్నావు అనుకో, నీ బలహీనతలు నీకేట తెలుస్తాయి? 10 మందిలోకి వస్తే కదా నీ బలహీనత లేదా బయటపడేదే. సహవాసులు ఉంటే కదా నీ పరిస్థితి ఏదో బయటపడేది, నువ్వు సరిచేయబడేది, పరిశుద్ధపరచబడేది. నిలిచుంటే కదా ఫలించేది. పనికిరాని నోట్లు కత్తిరిస్తే కదా అది ఫలించేది. కత్తిరిస్తే ఒప్పుకోరు. పనికిమాలిన సహవాసాలు మానుకోరు. మేము ఫలించాలా ఫలించాలా ఫలించాలా, అభివృద్ధి 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 అంటే అభివృద్ధి పొందుతారా మీరు? చెప్పండి విశ్వాసులారా, చెప్పండి, అభివృద్ధి పొందుతారా? అంత ఈజీ అభివృద్ధి అంటే?
నేను కాదు కదా, అబ్రాహ్మ అన్న వచ్చి, వెసిలి అన్న వచ్చి, రమేష్ అన్న వచ్చి, అనిల్ అన్న వచ్చి, ఒంగోలు నుంచి రాజు నుంచి అభివృద్ధి అన్నా కానీ మీరు అభివృద్ధి పొందరు. ఎందుకు పొందరంటే ఏమి లేదు. చెప్పండి వాళ్ళు తెచ్చి. సహవాసము లేని చోట నీకు తైలాభిషేకం ఉండదు, క్రొత్త తైలము నీ మీద ఉండదు. ఒకటి టకటక చెప్పండి. ఒకటి విధేయత, 2 3 4. ఈ 3 ఉంటే నీ మీద పొంగి పొల్లి పారతది. ఆమేన్, హల్లెలూయా.